అందరికీ నమస్కారం. జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు బ్రహ్మ విద్యా శాస్త్రమైన భగవద్గీతని మనందరము చదువుకొని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే భగవద్గీతని చదువుకోవడం జరుగుతుంది. భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 72వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం ఈరోజు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనా ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్య మంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఈ శ్లోకము బ్రహ్మయోగము కర్మయోగము గురించి తెలియజేయబడింది. భావము, ఇది దైవమును పొందు స్థితి. ఈ స్థితి పొందినవాడు నాది నావారు అను మోహమును పొందడు. ఈ స్థితి పొందినవాడు మరణకాలమున మోక్షమును పొందును. ఇంకా కొంత వివరముగా తెలుసుకుంటే ఈ శ్లోకమును ఇంతవరకు చెప్పిన 2 యోగములు, 3వ పురుషుడైన పరమాత్మను పొందు మార్గములు, ఈ 2 యోగములు 3వ పురుషుడైన పరమాత్మను పొందు మార్గములు. ఈ 2 యోగములను ఆచరించిన వానికి నా అను మోహము గుణము రాదు. ఈ యోగమును పూర్తి ఆచరించిన వాడు మరణకాలమున శరీరమును వదిలి ఏ జన్మ పొందక పరమాత్మను చేరగలుగుచున్నాడు. ఈ 2 యోగములు ఆచరించిన వాడు మోహమును పొందక, మోహమును చెందక పరమాత్మను చేరగలుగుచున్నాడు. ఇంతటితో భగవద్గీత యందు సాంఖ్యయోగం అనబడు ఈ అధ్యాయము అయిపోయినది. ఈ అధ్యాయములో భగవంతుడు చెప్పిన శ్లోకములు మొత్తం 54 కాగా, అర్జునుడు అడిగిన శ్లోకము బ్రహ్మయోగమును గూర్చి అడిగినది కాగా, భగవంతుడు చెప్పిన శ్లోకములలో 13వ జీవాత్మ సంబంధమైనవి, 13 శ్లోకాలు జీవాత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధితమైనవి 2 శ్లోకములు, పరమాత్మ సంబంధమైనవి 4 శ్లోకములు, ఆత్మ పరమాత్మ సంబంధమైన శ్లోకములు 1, కర్మయోగమును గూర్చి ఉన్నవి 9 శ్లోకములు, బ్రహ్మయోగమును గూర్చినవి 13 శ్లోకములు. అట్లే బ్రహ్మయోగము కర్మయోగము కలిసి ఉన్నవి 4 శ్లోకములు. ప్రకృతిలోని సహజత్వాన్ని బోధించినవి 8 శ్లోకములు. బ్రహ్మయోగమును ప్రకృతిని కలిపి చెప్పినది 1 శ్లోకము. మొత్తము ఈ అధ్యాయములలో 55 శ్లోకములు. 7 శ్లోకములు కల్పితమైనవిగా కొట్టివేయబడగా, 7 శ్లోకములు కల్పిత శ్లోకములు అని స్వామివారు కొట్టివేయబడినవి. మరియు 10 శ్లోకములు అర్జునుడు బాధపడనివిగా లెక్కించి భగవంతుడు చెప్పినవి కానందున తీసివేయబడినవి. ఇక్కడ స్వామివారు మనకి ఏం చెప్పారంటే 7 శ్లోకములు కల్పితమైనవి, అందుకని కొట్టేశారు. అర్జునుడు బాధపడినగా ఉన్నాయి కాబట్టి అవి కూడా తీసివేశారు. భగవంతుడు చెప్పిందే భగవద్గీత కాబట్టి, భగవంతుడు చెప్పిందే బోధ కాబట్టి, అందుకోసం ఇక్కడ కల్పిత శ్లోకాలను తీసివేసి అర్జునుడు బాధపడినవి కూడా తీసివేసి భగవంతుడు చెప్పినయే ఇక్కడ ఈ భగవద్గీతలో తెలియజేశారు. అందరూ తెలుసుకోవాలని మనవి చేసుకుంటూ అందరికీ నమస్కారం.